హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది అయితే అడుగుతున్నారనమాట, తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి అమౌంట్ విడుదల చేసి చాలా రోజులుగా వస్తుంది, ఇప్పటికీ కూడా అమౌంట్ అనేది అయితే పడలేదని అయితే బాధపడుతున్నారు. సో ముందుగా ఈ వీడియోలో నేనైతే క్లియర్గా అయితే చెప్తాను. మీరు కనుక ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ఈ రెండు పనులు అయితే ఖచ్చితంగా చేయండి. వీడియో ఎన్ వరకు చూసేకైతే ట్రై చేయండి. మొదటి పని వచ్చేసి వాట్సాప్ ద్వారా మీ పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇంకోటి వచ్చి ఎన్బిఎం స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. అది కూడా ఎలానో చెప్తాను. సో ఖచ్చితంగా వీడియో ఎన్ వరకు చూసేకైతే ట్రై చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. ఎంతమంది పర్లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసేయండి. సో కామెంట్లో కూడా మెన్షన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్లో మీకు ఒక వాట్సాప్ నెంబర్ అయితే చూపించా కదా. సో ఆ వాట్సాప్ నెంబర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సేవలు అయితే సర్వీసెస్ అయితే బాగా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఆ నెంబర్కి అయితే కావాలంటే మీకు కామెంట్ బాక్స్లో అయితే ఆ నెంబర్ ఇస్తాను. సో పెట్టిన తర్వాత మీకు స్క్రీన్ మీద చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే అడుగుతారనమాట. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ సేవ కావాలి, సో మీరు దేనికోసం అయితే ట్రై చేస్తున్నారు. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం స్కీమ్ కదా. సో ఆ తల్లికి వందనం స్కీమ్ అనేది అయితే మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక్కడైతే ఫస్ట్ సెలెక్ట్ చేసేయండి. దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఉంది కదా, అక్కడైతే సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ తల్లికి వందనం, విద్యా సేవలు, యోగేంద్ర ఇవన్నీ స్కీమ్స్ అన్నీ చూపిస్తుంది. అవన్నీ పక్కన పెట్టండి. సో తల్లికి వందనం అని మాత్రం మీరు సెలెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకో విషయం అయితే చెప్తున్నా, సో మీకు కనుక అమౌంట్ పడి ఉంటే మాత్రం ఎన్ని విడతలు పడింది అంటే, సో మీ ఫ్యామిలీలో ఇద్దరు ఉన్నారనుకుని ఒక్కడికి పడినా కామెంట్ అయితే చేయండి. వాళ్ళకి ఏం చేయాలో నేనైతే నెక్స్ట్ అయితే చెప్తాను, స్టెప్స్ అనేటివి. సో ఇకపోతే స్క్రీన్ మీద చూస్తున్నాక సెలెక్ట్ చేసిన తర్వాత తల్లి ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే తల్లికి వందనం మదర్ అకౌంట్లోనే అమౌంట్ పడుతుంది కదా. సో ఇక్కడైతే ఆధార్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నిర్ధారించండి అని ఉంది కదా, అంటే సబ్మిట్ అనమాట. అది సబ్మిట్ చేసిన వెంటనే మీరైతే ఈ విధంగా వాళ్ళకు వెళ్తుందనమాట. రెస్పాన్స్ అనేది వాళ్ళకి పంపించినట్లు మనం. సో మాకు ఈ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి పేమెంట్ స్టేటస్ కావాలి, మీరు మాకు రిప్లై ఇవ్వండి అని పంపించినట్లు. సో తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అన్న దానిపైన అయితే పేమెంట్ స్టేటస్ అనేది మీకు డైరెక్ట్గా అయితే వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ మీకైతే డౌట్ ఉండొచ్చు, ఏం పంపిస్తారు స్టేటస్ అన్న దానిపైన అయితే మీకు పేమెంట్ పడిందా లేదా అన్న దానిపైన అయితే క్లారిటీ అయితే ఇస్తారు. ఇన్ కేస్ మీకు పడకుంటే మాత్రం 26 వరకు మాత్రమే టైం ఉంది. వెంటనే మీ దగ్గరలో ఉన్న సచివాలయాలను అయితే కాంటాక్ట్ అయ్యి మీరు ప్రాసెస్ అనేది ఖచ్చితంగా, డీటెయిల్స్ తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా పడదు చెప్తున్నా. ఇకపోతే ఇంకో స్టెప్ వచ్చేసి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనమాట. ఇదైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా.